రాకేష్ గారు అంత ముందుకు మీరు మా స్టూడియోలోనే అంటే వాటర్‌ని అమృతం చేయడం, తర్వాత కాళ్ళు చేతులు లేవకుండా చేస్తా అని చెప్పేసి మీరు ఒకటి చేయడం జరిగింది. సో దానివల్ల మీరు ఫేమ్ కావడం వల్ల సో ఈరోజు సౌందర్య స్టూడియోకొచ్చి శివముగడం వల్ల నేను ఫేమస్ అవుతా అని చెప్పేసి అంటే మిమ్మల్ని చూసి అమ్మాయి అట్లా వచ్చింది అనుకోవచ్చా? నేను ఆ వీడియోలో మీరు ఒకసారి ఎవరైనా చూసేవాళ్ళు ఇట్లా ఉంటే చూడండి. ఫస్ట్ అక్కడ నేను చేస్తా స్వామి మ్యాజిక్ అని చెప్పేసి అన్న. గడ్డంలోకి వెళ్ళి పువ్వు తీస్తా లేకుంటే నేను ఇది కూడా చేస్తా అని చెప్పేసి నేను చేస్తా స్వామి ఇట్లాంటి మ్యాజిక్ అని అన్న. అంటే అక్కడ ఒక క్లిప్పులు మిస్ అయినాయా లేకుంటే దేనికోసం ఎట్లా చూస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఇట్లాంటి మూఢనమ్మకాలు అనేవి ఉంటాయి కొన్ని. ఇప్పుడు గడ్డంలోకి పువ్వు తీసుడు, ఇవన్నీ చేసుడు, నీళ్ళని అమృతం చేసుడు చేయలేపుడు, ఇది కాన్సెప్ట్ దేనికోసం చేసినాం? సొసైటీలో నెగిటివ్ అనేది జరుగుతున్నది. ఇట్లాంటివి మనుషుల మీద చెడు ప్రయోగాలు అనేవి జరుగుతున్నాయి. దీని నుంచి విరుగుడికి ఇట్లుంటాయి తీసుకోరని చెప్పిన నేను అక్కడ. అది ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల అది క్లారిటీగా అది రాలేదు. అది క్లిప్పులు ఎంకకు ముందలు అవ్వడమో లేకుంటే ఏదో అవ్వడమో అది అయ్యింది అక్కడ. ఈ మ్యాజిక్లు అనేవి నమ్ముతున్నారు, లాజిక్లు ఎందుకు నమ్ముతలేరు? ఇక్కడ ఈ దొంగ సాములు బాబాలు అని చెప్పేసి వస్తున్నారు అని చెప్పిన నేను ఇక్కడ. నేను ప్రతి ఒక్కరు కూడా నన్ను రౌడీ రాకేష్ అని పెట్టుకున్నావు, రాకేష్ సామ్ పెట్టుకో అంటే నాకు అవసరం లేదు అట్లా అని చెప్పిన నేను ఆడ. ఎందుకంటే ఈ ఒక రౌడీ అని పెట్టుకున్నా మనం ఏం రౌడీ పనులు చేస్తలేం అట్లా అని చెప్పేసి చెడ్డోళం అని ఏం కాదు, ఒక చెడ్డ పేరు పెట్టుకున్నా మంచి పని చేస్తున్నాం అన్నట్టు. అంటే ఒక రౌడీ అనేది తప్పు అని కనిపిస్తే మరి ప్రతి ఒక్కరికి ఆ రౌడీలో ఏం తప్పు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ తప్పు అని కనిపించి ఆడ మంచి పనులు చేస్తుంటే మంచి చూడకుండా చెడ్డెందుకు చూస్తారో నాకు తెలుస్తలేదు ఇడ. కాకపోతే చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక మనిషి ఆ కాలంలో ఈ చెడు ప్రయోగాలు చేయడం వల్ల ఉన్నట్టుండి పక్షవాతం రావడము లేకుంటే చేయిలు పడిపోవడము. మన దేవుని కాడికి కూడా చాలామంది వస్తుంటారు, చూసేటోళ్ళు కూడా తెలుస్తుంటుంది. ఈ చెయ్యి అనేది తిమిరేకిపోవడము, ఎడమ చెయ్యి అనేది లేవకుండా అవ్వడము, మా శత్రువుల దగ్గరికి మేము చెయ్యి లేపకుండా చేయడము, ఇట్లా అయిపోతున్నాం. వాళ్ళు వచ్చి మా ముందర మాట్లాడి మేము ఏం చేయలేకపోతున్నాం, కొట్టలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, కడుపులో బుగ్గులు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటివి అనేవి ఇట్లాంటి మ్యాజికల్ ఇట్లాంటివి చేస్తారు. చెడు అనేది చేస్తారు, చెడు లేదని కాదు, చెడు అనేది చేస్తారు. ఆ చెడు అనేది చేసినప్పుడు మనం ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పిన. అది ఇంకా ముందలకి అయినది అక్కడ తప్పైంది అది, అంతేగాని అక్కడ నేను ఏ ఉద్దేశపూర్వకంగా నేను చేస్తా నేను చూపిస్తాను కాదు. నాకు తెలియదా పబ్లిక్లో ఒక పేరు ఉన్నప్పుడు ఇట్లాంటివి చేస్తే మనం చెడు అవుతామని మనకు తెలియదా? అవతల వాళ్ళకి ఇట్లా మనం తప్పుగా చూపిస్తారని నాకు తెలియదా?